నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 న్యూస్. బుల్లెట్లు పేల్చే టైం క్లోజ్, ఇక ఆయుధాలు వదలండి, మావోయిస్టులకు అమిత్ షా పిలుపు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ, 86 మంది నక్సల్స్ లొంగుబాటు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక, బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని. అలహాబాద్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ వర్మ ప్రమాణం, నోట్ల కట్టల కేసు పెండింగ్ లో ఉండటంతో కేసుల విచారణకు నో పర్మిషన్. ఆర్థికంగా సైనికంగా మరో దేశాన్ని అణచివేయలేరు, రాజ్నాథ్ సింగ్. యూత్ కాంగ్రెస్ రక్షణ కవచంలా ఉండాలి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆఫీసు లీజుల్లో తెలంగాణ వెనకడుగు, కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కుమ్మక్కు, లక్ష్మణ్. కేథలిక్ సంస్థలే ఆర్ఎస్ఎస్ తదుపరి టార్గెట్, రాహుల్ సంచలన వ్యాఖ్యలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధరలు. ట్రంప్ ది సెల్ఫ్ గోల్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. పిఠాపురం కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన, టీడీపీ శ్రేణులపై కేసులు. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర, నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. మార్ఫింగ్ వీడియోలతో సర్కారుపై తప్పుడు ప్రచారం, హెచ్సియుపై సమీక్షలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అమెరికా సుంకాలతో మనకు మేలే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకు మంచి చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం, కేసీఆర్. రాహుల్ గాంధీ ఖామోష్, ప్రియాంక గాంధీ డుమ్మా, ఎమ్మెల్సీ కవిత. 2034 తర్వాతే జమిలి ఎన్నికలు, నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఆప్ ఎమ్మెల్యే. బావిలో పడిన ట్రాక్టర్, 7 మహిళా కూలీలు మృతి. మనుషులు అక్కర్లేదు, 5 ఏండ్లలో కోడింగ్ అంతా ఏఐతోనే, మైక్రోసాఫ్ట్ సిటీఓ కెవిన్ స్కాట్. ఏపీకి గుడ్ న్యూస్, త్వరలోనే మిసైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం. హైదరాబాద్ అభివృద్ధిని నార్త్ విద్యార్థులు ఓర్వలేకపోతున్నారు, వారిపై కేసులు పెడతాం, మల్లు రవి. నేను రాజకీయాలలో ఉన్నది జగన్ని తిట్టడానికి కాదు, వైఎస్ షర్మిల.